ఎందుకు మిల్లర్? ఎందుకు ఆ ఒక్క తప్పు చేసావు? సింగిల్ తీసి ఉండొచ్చు కదా! ఇప్పుడంటే చాలామందికి అనిపించచ్చా ఏముందిలే ఒక్క మ్యాచే కదా! లాంగ్ టోర్నమెంట్ 9 మ్యాచ్‌లు ఆడాలి ఒక్కొక్క టీము. మ్యాచ్ పోతే ఏంటని. కానీ లేటర్ ఆఫ్ ద స్టేజ్ అంటే ఐపీఎల్ జరుగుతూ ఇంకా ఫైనల్స్‌కెళ్ళే స్టేజ్‌లో ఈ 2 పాయింట్స్ ఎంత క్రూషియల్ అనేది అప్పుడు తెలుస్తుంది. నిజంగా నిన్న జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్‌లో మిల్లర్ ఆ ఒక్క సింగిల్ తీసుంటే చాలా బావున్ను. కానీ అంతా కష్టపడి బూడిదలో పూసిన పన్నీర్ అయిపోయింది డేవిడ్ మిల్లర్ పరిస్థితి. చాలామంది సింపతి చూపిస్తున్నారు. నేను సింపతి అనను కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడాడేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే చెప్తున్నాను కదా, లాస్ట్ 2 బాల్స్ అన్నప్పుడు సింగిల్ తీసుంటే ఫస్ట్ తను అంతా కష్టపడి మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చినందుకు, ఒకవేళ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ ఒకవేళ నిజంగానే సింగిల్ తీకపోయినా మళ్ళీ డీసీకి ఒక ఛాన్స్ వచ్చేది సూపర్ ఓవర్ ద్వారా. కానీ అది చేతులారా డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకుండా వదిలేశాడు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప మనల్ని డిస్ట్రాయ్ చేసే విధంగా ఉండాలి అని నేను అనుకోవట్లేదు. నిజంగా చాలా బాగుంది మ్యాచ్, చాలా బాగా జరిగింది. బట్ మిల్లర్ ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే బాగున్ను. హోప్ఫుల్లీ రేపు లేటర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఐపీఎల్ డీసీకి ఈ మ్యాచ్ ఒక క్రూషియల్ పాయింట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అంటే రేపు ఉదయం ఒకవేళ క్వాలిఫైయింగ్ సినారియో కానీ ఏమైనా జరిగితే ఈ మ్యాచ్ గెలుచుంటే బాగున్ను అని డీసీ అప్పుడు అనుకోకుండా ఉండే స్టేజ్ ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మరి నిన్న జరిగిన మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.